వెల్కమ్ టు ఐబీటీవీ. రాజమహేంద్రవరంలో టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి మీడియాతో మాట్లాడుతూ జగన్ పాలనపై తీవ్ర విమర్శలు చేశారు. జగన్ ప్రభుత్వంలో రాష్ట్రం అన్ని రంగాల్లో వెనుకబడిందని, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అభివృద్ధి మళ్లీ గాడిలో పడిందని తెలిపారు. పెట్టుబడిదారుల్లో నమ్మకం పెరిగి రాష్ట్రానికి పెట్టుబడులు వస్తున్నాయని చెప్పారు. చౌదరి లైవ్ నాది ఆడియో వస్తుంది చెక్ చేయండి. రాష్ట్రాన్ని సర్వనాశనం చేయాలని ఆలోచనలోనూ పెట్టుబడి రాకుండా పారిపోయేలాగా చేయటంలోనూ ఒక అరాచక ఆటల విధానం సృష్టిస్తాము, మా ఇష్టాలంటే చేస్తాము, గొంతులు బాస్తాము, నలుగుతాము, నిలుస్తామని వాదనలో వెళ్ళడం చాలా దురదృష్టకరం. వారు చేసిన 5 సంవత్సరాల నిర్వహణలో రాష్ట్రం తీవ్రంగా నష్టపోయింది. మళ్ళీ ఇవాళ కాన్ఫిడెన్స్ వచ్చింది. ఆ నమ్మకం కొద్ది అనేక మంది పెట్టుబడులు పెడతా ఉన్నారు, పరిశ్రమలు వస్తున్నాయి, ఆర్థికంగా కూడా పుంజుకోవడానికి అవకాశాలు వస్తున్నాయి. ఒక పక్కన అభివృద్ధి కార్యక్రమాలు ముందుకెళ్తూనే సంక్షేమాన్ని కూడా 2 పడిగా తీసుకొని ముందుకెళ్తా ఉన్నాం. ఇబ్బందులు ఉన్నాయి, ఆర్థికమైన సర్దుబాటు ఇబ్బందులు ఉన్నా కూడా ఇచ్చిన హామీలు ఎక్కడ కూడా వెనుకబడుతున్నాం, ముందుకు తీసుకెళ్తున్నాం. ఇంకా చిన్న అవి కూడా త్వరలో కంప్లీట్ చేస్తామని ఈ ప్రభుత్వం ప్రజా సంక్షేమ రాష్ట్ర అభివృద్ధి తెలుగువారి ఆర్థికంలో నిలబెట్టేలాగా ఉంటుందని సహజంగా మనం చేస్తూ కేంద్రం నుంచి మోడీ గారి సహకారం కూడా తీసుకుంటున్నాం. దానివల్ల ఆర్థిక సర్దుబాటు కూడా పెరిగేదానికి, పోలవరం లాంటి ప్రాజెక్టు వేగంగా పూర్తి అయ్యేదానికి, అమరావతి బహుముఖంగా అభివృద్ధి చెందేదానికి అవకాశాలు వస్తున్నాయి. నెట్వర్క్ వస్తుంది, రైల్వే నెట్వర్క్ కానీ రోడ్ నెట్వర్క్ కానీ భారీగా కేంద్రం సహకరిస్తుంది. దానికి కూడా వారికి ధన్యవాదాలు తెలియజేస్తుంది. ఈ సందర్భంగా ఈ మధ్య స్థానిక వైఎస్ఆర్ కమిటీ నాయకులు మాజీ ఎంపీ గారు భర్త గారు అవాకులు జవాబులు చెప్తా ఉన్నారు. ఆయనకి ఉందో లేదో, ఎందుకంటే గతంలో 10 ఏళ్ళలోనే సాక్షి ఫ్లైఓవర్ ప్రాజెక్ట్ సాక్షి 5 ఫ్లైఓవర్లు కట్టడానికి నిర్ణయం అయింది. అసలు మౌలిక సమస్యలు వదిలేసి బ్యూటిఫికేషన్ చేసాము. ఎవరు కావాలండి? రహదారులు విశాలం చేశారు, ఎక్కడైనా ఒకటి జంక్షన్ ఇంప్రూవ్ చేశారు, జంక్షన్లో బట్టీలు పెట్టిస్తారు. చచ్చి చెడి వెడలు చేసిన జంక్షన్లన్నీ మళ్ళీ కంజెస్టెడ్ అయిపోతుంది, రోడ్లు ఆక్రమణకు గురవుతుంది. దక్షిణ భారతానికి ప్రాతినిధ్యం తగ్గుతుంది. నిన్న ఇచ్చేది పాస్ అయ్యింటే బాగుండేది, కానీ రాజకీయ ప్రయత్నం కోసం దాన్ని ఆకారాన్ని నేను అనుకుంటూ ఉన్నా. మహిళలకు ప్రాతినిధ్యం రావాల్సిందే. సమానంగా మహిళలు ఉన్నా కూడా వారికి తగినన్ని సీట్లు గెలవడం కానీ రావడం కానీ జరగడం వల్ల తప్పకుండా 33% రిజర్వేషన్ రావాలి. ఒకటే వేటముడి ఎక్కడంటే 50% ఇస్తాం, ఇప్పుడున్న దామాషా ప్రకారం 50% పెంచుతామంటే సమస్య లేదు. అది బిల్లులో రాలేదన్న కార్యక్రమంతో ప్రతిపక్షాలు వ్యతిరేకించినట్టుగా కనపడుతుంది. 50% ఇస్తే వెంటనే పెట్టి ఇప్పుడున్న రిజర్వేషన్ ఏమనేది నేను రేవంత్ రెడ్డి గారు కూడా చెప్తున్నదంటే ఇప్పుడున్న దాంట్లో చేయమంటున్నారు. ఏది ఏమైనా మహిళా రిజర్వేషన్ ఆపడం సరైనది కాదు. ఎక్కడ నేను తక్కువ రేట్ భర్త గారి పాపం ఆయనప్పుడు భారీగా అన్నారు కనుక ఇది అని ఉండదు. మీరు ఎన్ని కట్టుకుంటే మీరు కొనుక్కోండి ఇవ్వండి, కాదని చెప్పండి, మళ్ళా వచ్చి ఇక్కడ ప్రెస్ పెడదాం. కోట్లాది టన్నుల ఇసుక పేరుకుపోతుంది, పాండ్ లెవెల్ తగ్గుతూ ఉంది. డెడ్డింగ్ అంటే అర్థం కాదు ఏంటంటే, డెడ్డింగ్ సీలో ఏదైతే ఓడలు రావడం కోసం చేస్తారు. పూర్వం మన దగ్గర కూడా గోదావరిలో తవ్వోడని ఉండేది బ్రిటిష్ వాళ్ళ కాలంలో. దారి చేస్తామంటే ఇసుక అంతా పెద్దకు పుచ్చుకోవడానికి పోతుంది. ఇప్పుడు అది లేదు. ఆనగట్ట పైన టన్నులు పెరిగిపోతుంది, లక్షల టన్నులు, కోట్లాది టన్నులు ఇసుక ఉంది, తీయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మంగన్న కోలమూరు కోలమూరు చెప్తారు, 8.5 లక్షల రూపాయలు సజ్జన్ గారు సార్ పట్టుకోమనండి, లెటర్ వచ్చింది ఉన్నాడు సార్. ఒకసారి ఎలా చూడండి. 8.5 లక్షలు అయిపోయింది, సర్జరీ కూడా అయింది. అబ్బాయికి 8.5 లక్షలు
ఈ అబ్బాయి రైలు ప్రమాదంలో చచ్చిపోయాడు. గరీబ్ సావరం వైశాఖ కుటుంబానికి చెందిన వ్యక్తి. ఆ అబ్బాయి చదువు కోసం చాలా ఖర్చు పెట్టారు. ఖర్చు పెడతా ఉండగానే అనుకోకుండా చనిపోయాడు. మంచి మెరిట్ స్టూడెంట్. దాన్ని సీఎం గారు రిక్వెస్ట్ చేస్తే 3 లక్షల రూపాయలు ఆ కుటుంబానికి సాయం చేయడం కోసం వచ్చారు. ఒకసారి అలా చూడండి. ఇంకోటి ఏదైనా లేడీస్ దగ్గర గణేష్ పెట్టిందే కిందకి. ఒకసారి బాబు కొంచెం కొద్దిగా చూసారా? కొంచెం దగ్గర ఇలాంటి వాళ్ళకి సాయం జరగాలి. ఒకసారి అలా పట్టు. లక్షలు